హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు, నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీక్ 5 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే నబిల్, ప్రేరణ, నిఖిల్, యాస్మి, పృథ్వీరాజ్. ఈ 5 కంటెస్టెంట్స్ ఈ వీక్ నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఈ 5 కంటెస్టెంట్స్కి అనఫిషియల్ ఓటింగ్ పోల్స్లో ఏ విధమైన ఓటింగ్ వచ్చిందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందని చూసే ముందు చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నబీల్ దూసుకెళ్ళిపోతున్నాడు. నబీల్కి 36% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇతని ఓటింగ్ అలాగే గౌతమ్ యొక్క ఓటింగ్ ఇతనికి రావడం అయితే జరుగుతున్నది. సో ఈ విధమైన ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. ఇతనికి 29% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 14% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫోర్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 11% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో యాస్మి కూడా ఉన్నది. ఈమెకు 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నబిల్, నిఖిల్ ఈ 2 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ ప్రేరణ, పృథ్వీరాజ్, యాస్మి గౌడ ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఈ 3 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. ఫ్రెండ్స్, ఈ వీక్ గౌతమ్ ఫ్యాన్స్ అయితే ఆపరేషన్ యాస్మి అయినా చేయొచ్చు, లేక ఆపరేషన్ పృథ్వీ అయినా చేయొచ్చు. ఈ వీక్ గౌతమ్ ఫ్యాన్స్ ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారో వాళ్ళనైతే ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే గౌతమ్కి అంత ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. ఈ వీక్ గౌతమ్ నామినేషన్లో లేడు కదా, మరి ఇతని ఫ్యాన్స్ అందరూ కలిసి ఎవరినైతే ఎలిమినేట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారో వాళ్ళకి కాకుండా వేరే కంటెస్టెంట్కి ఓట్స్ వేశారంటే మాత్రం వీళ్ళు అనుకున్న కంటెస్టెంట్ మాత్రం ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కావాలి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.